ఒంగోలు మండలం యాదల గ్రామంలో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ మరియు రైతు భరోసా కేంద్రాన్ని ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస చేతుల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎర్రజల గ్రామ సర్పంచ్ తమ్మిశెట్టి రాములమ్మ, ఎంపీపీ మల్లికార్జున రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు తమ్మిశెట్టి శ్రీనివాసరావు, వాకా బసిరెడ్డి, జాజుల శ్రీనివాసులు తదితరులు బాగున్నారు. ఒక్క నిమిషం ఇప్పుడు ఏమో ఓకే ఇప్పుడు ఓకే ఓకే ముహూర్త శుభ ముహూర్తమస్తు తదేవ లగ్నం ధ్రువం తేజావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ అభిషాం ధ్రువయంతాం తస్మై బ్రహ్మణ్యో నామ భవంతో ధ్రువంతో శుభ ముహూర్తమస్తు ఓం తచ్చం యోరాం రుణీమహే రాం యజ్ఞాయ చతుష్పద ఓకే అన్న. తమ్మ ముందురా సోమశేఖర్ గారిని సచివాలయ కన్వీనర్ వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాం. అదే సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారిని ఆహ్వానం పలికారు. అదే సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారిని ఆహ్వానం పలికారు. వేదిక మీదకి వస్తున్నారు, త్వరగా కంప్లీట్ చేసి రండి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టి యొక్క కార్యక్రమాన్ని ఆహ్లాదపరచాలి. చాలా సిఎస్ గారు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసులు గారిని ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు ఈ గ్రామంలో ₹1,00,00,000 పక్కనే ఉన్న సచివాలయం కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, హెల్త్ క్లినిక్ సెంటర్ మూడింటి కూడా ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ కూడా దాదాపు ₹1,00,00,000 సైట్ డేస్ నిర్మించడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా
ఈరోజు మన చేయూత ద్వారా ఈ గ్రామంలో దాదాపు 1350 మందికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ, అగ్రవర్ణ పేదలందరికీ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమంగా మీకు 18,500 రూపాయలని మన రోజున మీ అకౌంట్కి జమ చేయడం జరిగింది. ఈ రోజున మనం ఒంగోలు మండల పరిషత్ తరఫున ఎర్రజల గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మన బాలినేని శ్రీనివాస చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికే అనేక సంక్షేమ కార్యక్రమాలని ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా మా గ్రామ నాయకులు కానీ వాలంటీర్లు కానీ ఎవరు కూడా ఒక్క రూపాయి లంచం ఆశించకుండా మీ అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాను. ఏ ప్రభుత్వంలోనైనా గత ప్రభుత్వాల్లో లోన్ ఇవ్వాలన్నా, రేషన్ కార్డు ఇవ్వాలన్నా, పెన్షన్ ఇవ్వాలన్నా కూడా డబ్బులు ఇస్తేనే పని అయ్యేది. ఈ రోజున మీ గ్రామంలో మీ ఇంటికే అన్ని కార్యక్రమాలని వాలంటీర్లు మీ ఇంటింటికి తిరిగి రేషన్ కార్డు దగ్గర నుంచి పెన్షన్ దగ్గర నుంచి నవరత్నాల భాగమైన హరిబాబు గారికి, కొనికి బ్రహ్మయ్య గారికి, అలాగే అధికారులకి, మనము మన గ్రామంలో గతంలో పందెల ఆంజనేయులు పంచాయతీ భవనం నిర్మించి ప్రోగ్రాం చేసి ఉన్నారు. ఇప్పుడు మనం రైతు భరోసా కేంద్రము, హెల్త్ కేంద్రము ఈ రెండు కలిసి ఈరోజు 3 బిల్డింగ్లు కలిపి 85 లక్షల రూపాయలు పెట్టి 85 లక్షలు పెట్టి 3 బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే మన గ్రామంలో ఎస్సీ పల్లెలు 2 పల్లెలు మంగళాద్రిపురంలో కలిపి దాదాపుగా 60 లక్షల రూపాయలు పెట్టి డ్రైనేజీ కాలువలు కట్టడం జరిగింది. అలాగే గ్రామంలో ఒక 40 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు కూడా నిర్మించడం జరిగినది. ఇంకా కొన్ని సైడ్ డ్రైన్స్ కట్టడానికి అవకాశం ఉంది, కానీ ఫండ్స్ వల్ల కొంచెం లేట్ అయ్యి జరగలేదు. అవి కూడా కంపల్సరీగా పూర్తి చేస్తాము వాసన సహకారంతో. అలాగే మన ఊరికి మనం దాదాపుగా ఈ ప్రభుత్వంలో 2 కోట్ల రూపాయలు మనం నిధులతోటి మన గ్రామంలో ఈ పంచాయతీలో ఇప్పటి వరకు 4,65,00,000 వర్కులు చేసి ఉన్నాము. మనము అన్ని పంచాయతీల మీద ముందుగా మన పంచాయతీ అన్ని ఏమేమైతే మన గవర్నమెంట్ పథకాలు ఉన్నాయో అన్ని మనకి వాసన్న సహకరించి ఏది ఎప్పుడు అడిగినా అప్పుడు బిల్లులు రాకపోయినా చేసినా మీరు చేసుకోండి నేనున్నాను ఇప్పిస్తానని అన్ని చేసి మనకు అన్ని విధాలుగా సహకరించారు. అలాగే నాకు వాసన్న వెంకటేశ్వర స్వామి ఇద్దరు సమానంగా చూసుకోవాలి నేను. ఎందుకంటే ఈరోజు మాకు ఈ అవకాశం కలిగించి ఈ పంచాయతీలో ఈ పోర్టు పంచాయతీలో మా పేరు వచ్చినందుకు ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం. అలాగే నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అన్నకు ఏ చిన్న తప్పుడు మాట కూడా రాకుండా సర్పంచ్ వల్ల ఇలా తప్పు జరిగిందని కూడా లేకుండా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నా పంచాయతీని నేను డెవలప్మెంట్ చేశాను. ఈరోజు 13 పంచాయతీల్లో ఈ పంచాయతీని మీరు చూసుకుంటే ఎంతవరకు జరిగిందనేది మీ అందరికీ తెలుసు. ఎవరికి ఆ పార్టీ ఈ పార్టీ ఎవరికి ఏ పని అడిగినా అన్నీ చేసి పెట్టాం మేము. ఎవరికి కూడా ఏ ఇబ్బంది కూడా కలిగించలేదు, ఒక్క చిన్న అవినీతి కూడా చేయలేదు. అలాగే ఇక రాబోయే కాలంలో కూడా ఎప్పుడు కూడా వాసన్న తరపు నుంచి మేము ఏ చిన్న మిస్టేక్ కూడా చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చాలా సంతోషం. నాకు 4 రోజులు మాట్లాడి గొంతుపోయిందమ్మా, ఏమనుకోవద్దు. సంతోషం. మరి ఈరోజు ఇక్కడ ఒంగోలు మండలం సంబంధించి చేయూత పథకంలో భాగంగా 4వ విడత చేయూత భాగంగా ఈరోజు ఇక్కడ మండలం సంబంధించి ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. మీ అందరూ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వాళ్ళందరూ కూడా చేయూత ఇవ్వటం జరుగుతుంది. మన ఒంగోలు మండలంలోనే దాదాపు 1,400 మందికి చేయూత డబ్బులు పడుతున్నాయని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో ఎప్పుడు కూడా ఏ పథకం కావాలన్నా మీ ఎంఆర్ఓ ఆఫీస్కో ఎండిఓ ఆఫీస్కో పోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీ అకౌంట్లకి జమ చేయటం నిజంగా ఒక శుభ పరిణామం కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం.
ఎవరు మధ్యవర్తులు లేకుండా నేరుగా మీ అకౌంట్లను పడుతున్నాయి. పెన్షన్ అయితే 1వ తేదీ పొద్దున్నే వచ్చి మీ వాలంటీర్లు మీకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. అలాగే ఆసరా కానీ అన్ని పథకాలు మీ అకౌంట్లను పడుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. మన కరవలో ఆసరా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, ఈ గ్రామ అభివృద్ధి కోసం మరి సచివాలయం కానీ రైతు భరోసా కేంద్రం కానీ హెల్త్ సెంటర్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మరి అభివృద్ధి జరగట్లేదు అని మాట్లాడతారు. మరి గ్రామంలో గతంలో ఎప్పుడైనా ఇలాంటి అభివృద్ధి జరిగిందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు సచివాలయం మీ గ్రామం దగ్గరికి వచ్చింది. మీరు ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు అవసరం లేకుండా సచివాలయం ఇక్కడ ఏర్పాటు చేయటం, అలాగే వాలంటీర్లు ఇక్కడ ఉండటం, ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ గ్రామం సంబంధించి గతంలో ఎస్సీస్కి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగింది. ఇంకా 200 మందికి రావాల్సి ఉంటే ఒంగోలు వాళ్ళకి టౌన్ లెవెల్కి ఎక్కడైతే ఇచ్చామో అక్కడే మీకు పట్టాలు కూడా శాంక్షన్ చేస్తున్నామని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ 200 మంది కూడా అక్కడే త్వరలోనే పట్టాలు రాస్తూ ఉన్నారు. త్వరలోనే అక్కడ ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు ఇంకా ఎవరన్నా మండలంలో ఇంకెక్కడన్నా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉంటే అర్జీలు పెట్టుకుంటే కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, ఎక్కడ కూడా ఒంగోలు నియోజకవర్గంలో ఎక్కడ కూడా పూడి గుడిసె అనేది ఉండకూడదు. మీకు స్థలంలో ఇచ్చేతో పాటు ఇల్లు కూడా శాంక్షన్ చేసిస్తామని చెప్పి కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టి ఇవ్వటం జరుగుతుంది. మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మళ్ళా సంక్షేమ పథకాలు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలని చెప్పి సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళా త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. 5 సార్లు ఎమ్మెల్యే చేశారు. చివరిసారిగా నిలబడతా ఉన్నాం. మీ ఆశీర్వాదంతో గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ గ్రామ అభివృద్ధి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి పట్టాలు కూడా 3-4 రోజులు పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మండలంలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీ వాసి ఉన్నాడని కూడా గుర్తుపెట్టుకొని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి పెద్ద నాయకులందరూ కూడా నా సర్పంచ్ గారికి అందరికీ కూడా పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కార్యక్రమం మన మండల స్థాయిలో ప్రారంభించే ఏర్పాటు తమ చేతుల మీద లబ్ధిదారులకు, ఒంగోలు మండల లబ్ధిదారులకు గౌరవ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా మహిళలకు అందిస్తూ ఉన్నారు. అతి తొందరలో మీ యొక్క వ్యక్తిగత ఖాతాకి ఈ అమౌంట్ జమ అవుతుంది. కోదండ రామస్వామి గ్రూప్ అందరూ గట్టిగా చప్పలు కొట్టాలండి. మహిళలు మీకు సంతోషంగా అనిపించట్లేదా? గట్టిగా మీ సంతోషాన్ని కరతాళ ధ్వనులతోటి బహుకరిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు పట్టుకోండి. ప్రోగ్రామ్ పెట్టారు కదా. నెక్స్ట్ ఏ గ్రూప్ అండి? వెంకటరెడ్డి గారు ఉన్నారు కదా, ఆంజనేయ ఆయన తీపిచ్చాడు. ఆంజనేయ గ్రూప్ సభ్యులకి గౌరవ మాజీ మంత్రివర్యులు అందిస్తూ ఉన్నారు. నెక్స్ట్ డివిజన్ అధ్యక్షుడు ఉన్నాడు కదా, శ్రీ జ్యోతి గ్రూప్, శ్రీ శివజ్యోతి గ్రూప్ సభ్యులు. నెక్స్ట్ బయట చూడమ్మా. ఓకే పట్టుకో బండిలు.
బండిలు అట్లా 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 రైట్. స్థానిక సర్పంచ్ గారు